పోరాడే పొద్దయి అరే రే ప్రశ్నించే గొంతయి జై పోరాడే పొద్దయి ప్రశ్నించే గొంతయి కదిలిండు రేవంతన్న అన్న పేదోళ్ళ నేస్తమూరన్న సకాలంలో పంటలు ఎండిపోకుండా చూసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరీ ముఖ్యంగా మన నీటిపారుదల శాఖ మంత్రి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు పెద్దలు జీవన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 23 వరకు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉండి చొప్పదండి నియోజకవర్గ రైతాంగానికి ఏనాడు కూడా సకాలంలో నీటిని విడుదల చేసిన పాపాన పోలేదు. ఎప్పుడైతే పంటలు ఎండిపోతున్నాయో ఆ దశలో ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము అదేవిధంగా వందలాది మంది రైతులు ఎన్నోసార్లు రోడ్డెక్కి ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి అనేక సార్లు కేసులు పెట్టుకుంటే తప్ప నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. నేను ఎన్నికల సమయంలో చెప్పిన ఈ నియోజకవర్గ రైతాంగానికి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు ఒక్క గుంట కూడా ఎండిపోకుండా చూసే బాధ్యత నాది అని చెప్పిన. నారు పోసే సమయంలో నాటు వేసే సమయంలో ఇవాళ సకాలంలో నీటిని విడుదల చేస్తున్నాం. కొంతమంది గతంలో ఇదే రైతులు అప్పుడున్న పాలకుల దగ్గరికి వెళ్ళి మాకు నీళ్ళు ఇవ్వమని అడిగితే ఈసారి రాళ్లవాన పడ్డది అనుకొని చెప్పి మీకు నీళ్లు రావని చెప్పిన వాళ్ళు కూడా ఇలా రైతుల గురించి ముసలి కన్నీరు గారుస్తున్నారు. ఇది గమనిస్తున్నారు. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, రైతుల ప్రయోజనాలే ముఖ్యం. రైతులు చివరి మడి వరకు నీళ్ళు అందించి ఈ చొప్పదండి నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకుంటాం. ఇవాళ ఎల్లంపల్లి నుంచి నీళ్లు సాంకేతిక సమస్య ఉన్నప్పటికీ కూడా నందిబేడరం నుంచి స్పెషల్గా 24 గంటలు కరెంటు పర్మిషన్ తీసుకొని ఈ నారాయణపూర్ జలాశయానికి ఈరోజు ఒక పంపు రన్ చేసినాం. మరో 24 గంటల్లో రెండో పంపు కూడా స్టార్ట్ కాబోతుంది. దీంతో చొప్పదండి నియోజకవర్గంలోని దాదాపుగా మొత్తం ఆయకట్టుకు నీరు అందించే బాధ్యతను నేను తీసుకుంటాను. దీనికి సహకరించిన మా రైతు సోదరులకు, మీడియా మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.